సముద్రపు అలలు ఉరుముల్లా ఎగిసి పడుతున్నాయి. ఓడలు భీకరమైన అలల కింద మునిగిపోతున్నాయి. నావికులు భయంతో తల్లడిల్లుతున్నారు. ఎందుకంటే వారి కంపాస్ ఒక్కసారిగా పనిచేయడం మానేసింది. ఈ విచిత్రమైన ఘటన వెనుకున్న రహస్యం మరేదో కాదు, కోనార్క్ సూర్య దేవాలయం. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, భారతీయ ఇంజనీరింగ్ మేధస్సుకు, ఖగోళ గణితానికి, అపూర్వమైన శిల్పకళకు జీవంత సాక్ష్యం. 13వ శతాబ్దంలో గంగా వంశాధిపతి నరసింహదేవ్ ప్రథముడు సూర్యదేవుని రథాన్ని ప్రతిబింబించేలా ఈ ఆలయాన్ని కట్టించాడు. పురాణాల ప్రకారం ఇంద్రుని తాండవంతో ఈ రథం కదిలేలా కనిపించేదని చెబుతారు. ఆలయ శిఖరంపై ఉన్న శక్తివంతమైన అయస్కాంతం రాయి ఓడల కంపాస్ వ్యవస్థను ప్రభావితం చేసేది. సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలుతూ కనిపించేదని కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఇది నిజమా లేదా మరొక రహస్యమా? ఈ దేవాలయం ఎందుకు ధ్వంసం చేయబడింది? పోర్చుగీస్ నావికులు దీన్ని బ్లాక్ పగోడాగా పిలిచారు. బెంగాల్ సుల్తానేట్ జనరల్ కాలా పహాడ్ 1568లో ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశాడని చరిత్ర చెబుతుంది. 1903లో బ్రిటిష్ అధికారులు ఆలయ శిఖరం కూలిపోకుండా ఇసుకను నింపారు. ఈ చర్య ఆలయాన్ని కాపాడిందా లేదా మరొక రహస్యం ఇంకా దాగి ఉందా? ఈ కథనంలో మనం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కుమారుడు సాంబడి కథ కూడా తెలుసుకుంటాం. ఈ సాంబుడి జీవితం ఎలా సాగింది? పురాణాలు, చరిత్ర, శాస్త్రం మరియు అనేక రహస్యాలతో కూడిన ఈ అసాధారణమైన కథనాల వెనుక దాగిన సత్యాలను ఈ వ్లాగ్ లో తెలుసుకుందాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మరియు జాంబవతి కుమారుడు సాంబుడు. ఈ సాంబుడు అనితర సామాన్యమైన అందం కలవాడు. అతని ఆకర్షణీయమైన రూపం అందరినీ ఆకట్టుకునేది. అతనికి తన అందంపై గర్వం ఎక్కువగా ఉండేది. అతను తరచూ నారదమునిని ఇబ్బంది పెడుతూ ఆటలాడేవాడు. ఒకరోజు నారద మహర్షి సాంబుడికి బుద్ధి చెప్పాలని భావించి అతని అందాన్ని పొగుడుతూ గోపికలతో చెరువులో నీటి ఆటలు ఆడేలా ప్రేరేపించాడు. నారద మహర్షి మాటలకు ప్రేరేపితుడైన సాంబడు గోపికలతో కలిసి చెరువులో ఆనందంగా నీటిని చిలకరిస్తూ ఆడసాగాడు. సాంబుడు గోపికలతో నీటి క్రీడలు ఆడుతున్నాడని తెలుసుకున్న శ్రీకృష్ణుడు కోపంతో తట్టి లేచాడు. వెంటనే సాంబుడి వద్దకు వెళ్లి, నీ అందమైన శరీరమే నీ గర్వానికి కారణం, అది నాశనమవుతుంది అంటూ శపించాడు. శ్రీకృష్ణుడి శాపం వలన సాంబుడికి కుష్ఠవ్యాధి వచ్చి శరీరం గాయాలతో నిండిపోయింది. సాంబుడి తల్లి జాంబవతి తన కుమారుడిని ఆ పరిస్థితుల్లో చూసి ఎంతో కలత చెందింది. ఈ శాపానికి కారణం నారద మహర్షి అని తెలుసుకుని కోపంగా అతనిని పిలిపించింది. నారద మహర్షి వచ్చి కోపించవద్దని చెప్పి, ఈ వ్యాధికి ఉపశమనం ఒక్కటే ఉంది. ప్రతి ఉదయం సూర్యుని తొలికిరణం పడి ప్రకాశించే ప్రదేశంలో సూర్యుడిని ఆరాధించాలి అని చెప్పాడు. ఆ ప్రదేశం నేటి కోనార్క్ అని పిలువబడుతుంది. కోనా అంటే దిక్కు, ఆర్క్ అంటే సూర్యుడు. ఈ రెండు సంస్కృత పదాల కలయికగా ఏర్పడింది. దీని అర్థం సూర్యుడు ఉదయించే దిక్కు అని చెప్పుకోవచ్చు. ఇక సాంబుడు కోనార్క్ వైపు ప్రయాణం ప్రారంభించాడు. చంద్రబాగ్ నది ఒడ్డున చేరుకుని 12 సంవత్సరాలు ఆహారం, నీరు తీసుకోకుండా కఠిన తపస్సు చేశాడు. చివరకు సూర్య భగవాన్ సంతోషించి ప్రత్యక్షమై, రేపు ఉదయం నదిలో స్నానం చేసినప్పుడు నా విగ్రహాన్ని పొందుతావు, దాన్ని తాకగానే నీవు కోలుకుంటావు అని ఆశీర్వదించాడు. తదుపరి ఉదయం సాంబుడు చంద్రబాగ్ నదిలో స్నానం చేసేందుకు వెళ్ళాడు. అతనికి నీటిలో ఒక చిన్న నల్లరాతి విగ్రహం కనిపించింది. ఆ నల్లరాతి విగ్రహాన్ని తాకగానే అతనికి కుష్టి వ్యాధి పూర్తిగా నయమైంది. సాంబుడు మళ్ళీ తన మునుపటి అందాన్ని తిరిగి పొందాడు. ఈ ఆనందంతో సాంబుడు సూర్య భగవానుని గౌరవార్థం అక్కడే ఒక చిన్న మందిరాన్ని నిర్మించాడు. ఇదే గొప్ప కోనార్క్ సూర్య దేవాలయానికి మూల కథగా చెబుతారు. 13వ శతాబ్దంలో కళింగరాజు లంగూలా నరసింహదేవ్ కాకతీయ రాజు గణపతితో జరిగిన భీకర యుద్ధంలో విజయం సాధించి అపార ధనము, కీర్తితో రాజ్యానికి తిరిగి చేరాడు. యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చిన నరసింహదేవుని అతని తల్లి కస్తూరీదేవి గర్వంగా ఆలింగనం చేసుకుని, నీ తండ్రి శంఖక్షేత్రంలో జగన్నాథు యొక్క గొప్ప మందిరాన్ని నిర్మించాడు. అలాగే నీవు కూడా కోనార్క్ లో సూర్యదేవునికి ఇంకా పెద్ద మరియు గొప్ప మందిరాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాను అని అంది. నరసింహదేవ్ కుతూహలంతో, అమ్మా, ఎందుకు కోనార్క్, ఎందుకు సూర్య మందిరం అని ఆసక్తిగా అడిగాడు. కస్తూరీదేవి సమాధానంగా, నేను చాలా సంవత్సరాలు సంతానం లేకుండా ఉన్నప్పుడు సూర్యదేవుణ్ణి భక్తితో ఆరాధించాను. నా భక్తికి మెచ్చిన సూర్యదేవుడు నిన్ను నాకు ప్రసాదించాడు. అందుకు కృతజ్ఞతగా సూర్యదేవుడికి ఒక గొప్ప మందిరాన్ని నిర్మించాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. కోనార్క్ అనేది సూర్యుని మొదటి కిరణాలు తాకే పవిత్ర స్థలం. అందువల్ల నీవు అక్కడ సూర్య మందిరాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాను అని తన కోరికను నరసింహదేవుకి చెప్పింది. నరసింహదేవ్ తన తల్లి మాటల ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత గొప్ప సూర్య మందిరాన్ని కోనార్క్ లో నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. తక్షణమే అతను తన దర్బార్లో ప్రసిద్ధ శిల్పి సిబే సామంతరాయ్ మరియు విష్ణు మహారాణాను పిలిచి వారితో ఇలా అన్నాడు,
కోనార్కులో ప్రపంచంలోనే గొప్ప సూర్య దేవాలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు. రాజా నరసింహదేవ్ ఆశయాన్ని గౌరవిస్తూ వారు అద్భుతమైన సూర్యదేవుని 7 గుర్రాల రథాన్ని ప్రతిబింబించే విధంగా నమూనాను రూపొందించారు. రాజు నరసింహదేవ్ మరియు అతని తల్లి కస్తూరిదేవికి ఆలయ నమూనా చాలా నచ్చింది. ఆలయ నిర్మాణానికి చంద్రబాగ్ నది ఒడ్డున పద్మతోలా గండ్ అనే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే అక్కడ ఆలయం నిర్మిస్తే ప్రతి ఉదయం సూర్యుని తొలి కిరణాలు ఆలయ శిఖరంపై పడతాయి కాబట్టి. ఇక అద్భుతమైన ముహూర్తాన ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. దూర ప్రాంతాల నుండి భారీ రాళ్లను తెచ్చి వాటిని నదిలో పెద్ద చెక్క పడవలపై తేల్చి మందిర నిర్మాణానికి స్థలాన్ని సమతలంగా మార్చాలని ప్రయత్నించారు. కానీ ఎన్ని రాళ్లను వేసినా నీటి గట్టి ప్రవాహం వాటిని కొట్టుకుపోయేది. ఈ సమస్యపై ప్రధాన శిల్పి సిబే సామంతరాయ్ ఆందోళన చెందాడు. ఒకరోజు అలసిపోయిన అతను ఒక చిన్న కుటీరం వరండాలో కూర్చుని లోతైన ఆలోచనలో మునిగిపోయాడు. అక్కడ ఉన్న వృద్ధురాలు అతని అలసటను గమనించి, బిడ్డ, చాలా సేపటి నుండి ఇక్కడే కూర్చున్నావు, ఆకలి ఉండవచ్చు, లోపలికి రా, నీకు తినడానికి ఇస్తాను అని అంది. అతను తొలుత అంగీకరించలేదు. కానీ ఆమె పట్టుదలతో మళ్లీ అడగడంతో లోపలికి వెళ్ళాడు. ఆమె అతనికి వేడి రాగి కాజా తీసుకురాగా ఆకలితో ఉన్న సిబే సామంతరాయ్ వెంటనే ప్లేటు మధ్య నుంచి తినడానికి ప్రయత్నించాడు. ఆ వేడి ఆహారం అతని చేతిని కాల్చడంతో బాధతో ఊపిరి పీల్చుకున్నాడు. వృద్ధురాలు నవ్వుతూ, బిడ్డ, మధ్య నుంచి తినకూడదు, అంచుల నుంచి తింటే వేడిని తట్టుకోవచ్చు అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే సిబే సామంతరాయ్ మతి ప్రసన్నమైంది. నదిలో మధ్య భాగాన్ని నింపడానికి ప్రయత్నించడం వల్ల రాళ్లు కొట్టుకుపోతున్నాయని అతను గ్రహించాడు. అదే అంచుల నుంచి ప్రారంభిస్తే నీటి ప్రవాహాన్ని నియంత్రించవచ్చునని అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతనికి అనిపించింది, ఈ వృద్ధురాలు మాతా రామ్చండి స్వరూపమేనని. మాతా రామ్చండి ఒక హిందూ దేవత మరియు ఆమెని ప్రధానంగా ఒడిశా రాష్ట్రంలో పూజిస్తారు. ఆమె యొక్క ప్రధాన ఆలయం ఒడిశాలోని చంద్రబాగ్ నది ఒడ్డున ఉంది. ఇది కోనార్క్ సూర్య మందిరానికి సమీపంలో ఉంది. మాతా రామ్చండి దుర్గాదేవి యొక్క అవతారంగా పరిగణించబడుతుంది మరియు సాధారణంగా సూర్యదేవుడి శక్తిగా భావిస్తారు. ఆమె ప్రకృతి, జలం మరియు వన్యప్రాణుల రక్షకురాలిగా పూజించబడుతుంది. సిబే సామంతరాయ్ ఆలోచనతో నది అంచుల్లో రాళ్లను నింపడం ప్రారంభించారు. ఈ విధానం విజయవంతమై మందిర నిర్మాణం కోసం స్థలాన్ని సమతలంగా మార్చగలిగారు. మందిరం పూర్తయ్యే వరకు ఇంటికి వెళ్లకూడదని రాజా నరసింహదేవ్ శిల్పులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశాడు. రాజా నరసింహదేవ్ మాటలకు కట్టుబడి 12 సంవత్సరాల పాటు 1200 మంది శిల్పకారులు కష్టపడి పనిచేశారు. చివరకు అద్భుతమైన కోనార్క్ సూర్య దేవాలయ నిర్మాణం పూర్తి కావడానికి ఒక్క ప్రధాన శిఖరం చివరి మెట్టు మాత్రమే మిగిలింది. ఎంతమంది ప్రయత్నించినా ప్రధాన శిఖరం చివరి మెట్టుని ఎవరూ అమర్చలేకపోయారు. ఈ ఒక్క ప్రధాన దాదీ నగరి అనే అయస్కాంతపు రాయిని ఉంచడం ద్వారా ఆలయం పూర్తవుతుంది. అయితే ఆ బండను ఎత్తిపెట్టడం అసాధ్యంగా మారింది. శిల్పకారులందరూ ఆందోళన చెందారు. రాజా నరసింహదేవ్ కోపంతో రేపు ఉదయానికి కలుషం స్థాపించకపోతే అందరూ శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది అని గట్టిగా ఆదేశించాడు. ఇక శిల్పకారులందరూ భయంతో నిస్సహాయంగా మారిపోయారు. ఇది ఇలా ఉండగా చాలా దూరంలో ఆలయ ప్రధాన వాస్తుశిల్పి విష్ణు మహారాణా కుమారుడు ధర్మపాద తన 12వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ధర్మపాద తన తండ్రిని ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే వాస్తుశిల్పి విష్ణు మహారాణా తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కోనార్క్ సూర్య మందిర నిర్మాణానికి వచ్చాడు. ధర్మపాద 12 ఏళ్ల వయసులోనే శిల్పశాస్త్రాన్ని పూర్తిగా నేర్చుకున్నాడు. తన తండ్రి నిర్మిస్తున్న ఆలయం గురించి కథలు వింటూ పెరిగాడు. తన పుట్టినరోజు సందర్భంగా ధర్మపాద తల్లిని అడిగాడు, అమ్మ, తండ్రిని కలవడం నాకు బహుమతిగా ఇవ్వండి అని. తల్లి తొలుత వెనకాడినా చివరకు ఒప్పుకుంది. ప్రయాణానికి ముందు కొంత భోజనం ఏర్పాటు చేసింది. తన తండ్రిని గుర్తుపట్టడానికి తన కుక్క బాలియాను కూడా వెంట తీసుకెళ్లమని చెప్పింది. సుదీర్ఘ ప్రయాణం తరువాత ధర్మపాద తన తండ్రి నిర్మిస్తున్న ఆలయానికి చేరుకున్నాడు. కుక్క బాలియా తన యజమాని అయిన విష్ణు మహారాణాను చూసి వెంటనే గుర్తుపట్టి పరిగెత్తింది. ధర్మపాద తన తండ్రిని చూసి సంతోషించి ఆనందంతో కౌగలించుకున్నాడు. కానీ అక్కడి వాతావరణం భయంతో నిండిపోయి ఉంది. ధర్మపాద దానికి గల కారణం అడిగి తెలుసుకుని తండ్రితో తనకు అవకాశం ఇస్తే కలశాన్ని స్థాపించగలనని చెప్పాడు. తొలుత తండ్రికి అనుమానం కలిగినా చివరి ప్రయత్నంగా అంగీకరించాడు. ధర్మపాద ఆలయంపైకి ఎక్కి తను చదివిన పుస్తకాల జ్ఞానంతో సమస్య ఏమిటో గ్రహించి కొన్ని చిన్న మార్పులు చేశాడు. కొద్ది క్షణాల్లో కలశం సరిగ్గా స్థానంలో ఉంచబడింది. సూర్యదేవుని యొక్క గొప్ప విగ్రహం గాలిలో నిలబడింది. ఈ అద్భుతాన్ని చూసి అందరూ సంబురపడిపోయారు. కానీ కొంతమంది శిల్పకారులు భయపడ్డారు. ఎందుకంటే రాజా నరసింహదేవ్ ఒక బాలుడు కలశం స్థాపించాడని తెలిస్తే వెంటనే మనం సరిగ్గా పని చేయలేదని భావించి శిక్షిస్తాడని భయపడ్డారు. కొంతమంది మరింత దుర్మార్గంగా ధర్మపాదను శాశ్వతంగా మౌనం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు.
విష్ణు మహారాణా తండ్రిగా మరియు ప్రధాన వాస్తుశిల్పిగా మధ్యలో చిక్కుకున్నాడు. ఏమి చెయ్యాలో తెలియలేదు. ఈ గందరగోళాన్ని చూసిన ధర్మపాద తన తండ్రి పరిస్థితి అర్థం చేసుకున్నాడు. కన్నీటి కన్నులతో ఆలయంపైకి తిరిగి ఎక్కి తన చేతులతో కలశాన్ని తాకి ఆకాశం వైపు చూశాడు. అప్పుడు సూర్యుని మొదటి కిరణాలు ఆలయాన్ని తాకాయి. ధర్మపాద మనసులో నా విజయం వల్ల ఎవరికీ హాని కలగకూడదు అనుకుంటూ ఆలయం పైనుంచి నదిలోకి దూకి ప్రాణత్యాగం చేసి ఒడియా వాస్తుశిల్పానికి చిరస్థాయి కీర్తిని తీసుకువచ్చాడు. కొంత సమయం తర్వాత రాజా నరసింహదేవ్ కోనార్క్ మందిరం ముందుకు వచ్చి సూర్యదేవుని గొప్ప విగ్రహం గాలిలో తేలుతున్నట్లు చూసి అక్కడ జరిగినది తెలుసుకోకుండా ఆనందోత్సవంలో మునిగిపోయాడు. ఈ మహత్తర మందిర ప్రతిష్టను మాఘ శుక్ల సప్తమి రోజున నిర్వహించాలి అని ప్రకటించాడు. కానీ శిల్పి సిబే సామంతరాయ్ మహారాజా తేదీ పవిత్రమైనదే అయినా మందిర ప్రతిష్టకు ఇది సరైన సమయం కాదు. ఆ సమయంలో శిల్పశాస్త్ర వాస్తుశాస్త్ర పరంగా కొంత అపశకనం ఉండవచ్చు అని సలహా ఇచ్చాడు. దీనికి రాజా నరసింహదేవ్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చలేదు. ఆఖరికి నిర్ణీత మాఘ శుక్ల సప్తమి రోజున మందిర ప్రతిష్ట ఘనంగా జరిగింది. నగరమంతా ఉత్సాహం ఉల్లాసంతో నిండిపోయింది. కానీ కొంతకాలంలోనే మందిర ప్రాంగణంలో ఉన్న ఒక భారీ సింహం విగ్రహం అకస్మాత్తుగా కింద పడిపోయింది. అంతేకాక మందిర గోడల నుండి రాళ్లు విడిపడి పడటం ప్రారంభమయ్యాయి. ఇది తెలుసుకున్న రాజా నరసింహదేవ్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. అప్పుడు శిల్పి సిబే సామంతరాయ్ చెప్పిన మాటలు నిజమని గ్రహించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రాజా నరసింహదేవ్ ఈ మందిరం యొక్క నిర్మాణం ఒక 12 సంవత్సరాల బాలుడి త్యాగంతో పూర్తయిందని తెలుసుకుని అశుభంగా భావించి మందిరంలో పూజలు ఆపేశాడు. సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ భవ్య మందిరం ఎడారిగా మిగిలిపోయింది మరియు క్రమంగా దాని చుట్టూ దట్టమైన అడవులు పెరిగాయి. కోనార్క్ సూర్య మందిరం తన భవ్యత, అధునాతన సాంకేతిక మరియు ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ మరియు ఖగోళ శాస్త్ర అద్భుతాలకు నిదర్శనంగా నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం. కోనార్క్ సూర్య మందిరం యొక్క శిఖరంపై 52 టన్నుల భారీ అయస్కాంతం రాయి ఉంచబడింది. ఈ అయస్కాంతం ఇనుప పలకలతో కలిపి మందిరాన్ని స్థిరంగా ఉంచేది. గర్భగుడిలో ఉన్న సూర్యదేవుని అష్టధాతు విగ్రహం అయస్కాంతం శక్తి వల్ల గాలిలో తేలుతూ ఉండేది. ఈ సాంకేతికత ఆ కాలపు శాస్త్ర మరియు ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ఈ విగ్రహం ఎలా గాలిలో తేలుతుందో అర్థం చేసుకోవడం ఇప్పటికీ ఒక రహస్యంగా ఉంది. మందిరం సమీపంలో ప్రయాణించే సముద్ర ఓడల క్యాంపస్లు పనిచేయడం ఆగిపోయేవి. ఓడలు మార్గం తప్పి ప్రమాదాల్లో పడేవి. ఈ సంఘటన వల్ల పోర్చుగీస్ నావికులు మందిరాన్ని బ్లాక్ పగోడా లేదా కాలా పగోడా అని పిలిచేవారు. వారు ఈ శక్తివంతమైన అయస్కాంతాన్ని తీసివేసి తమ దేశానికి తీసుకెళ్లారు. ఈ అయస్కాంతం తీసివేయబడిన తరువాత మందిరం యొక్క సమతుల్యత కోల్పోయి క్షీణించడం ప్రారంభించింది. ఈ సంఘటన ఇప్పటికీ చరిత్రలో ఒక రహస్యంగా ఉంది. మందిరం యొక్క భారీ చక్రాలు సూర్యదేవుని రథం యొక్క ప్రతీక మరియు ఇవి ప్రకృతి సూర్య గడియారంగా పనిచేస్తాయి. ఇవి ఇప్పటికీ ఖచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి. ఈ మందిరం సూర్యోదయం యొక్క మొదటి కిరణం గర్భగుడిలోని సూర్య విగ్రహంపై పడేలా నిర్మించబడింది. ఇది సూర్యుని గతి మరియు భూమి యొక్క పరిభ్రమణను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. ఈ మందిరం భగవాన్ సూర్యుని రథం రూపంలో ఉంది. ఇందులో 7 గుర్రాలు ఇంద్రధనుస్సు యొక్క 7 రంగులను సూచిస్తాయి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఐజాక్ న్యూటన్ 1666లో సూర్యుని కాంతి 7 రంగులతో తయారవుతుందని కనుగొన్నాడు. కానీ ఈ మందిరం న్యూటన్ సిద్ధాంతానికి 400 సంవత్సరాల ముందే నిర్మించబడింది. ప్రాచీన నిర్మాతలకు ఈ సత్యం ఎలా తెలిసిందో ఇది ఇప్పటికీ ఒక రహస్యం. చరిత్రకారులు ఈ అద్భుత సమాచారాన్ని ఎందుకు రాయలేదో కూడా ఆలోచనీయం. ఒక విషయం మాత్రం స్పష్టం. అనేక శాస్త్రీయ ఆవిష్కరణల మూలాలు ప్రాచీన భారతదేశంలో దాచి ఉన్నాయి. మందిరంలో 12 జతల చక్రాలు ఉన్నాయి. ఇవి సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయి. ప్రతి చక్రంలో 8 కిరణాలు ఉంటాయి మరియు ప్రతి 2 కిరణాల మధ్య 3 గంటల సమయ వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధులను కలిపితే మొత్తం 24 గంటల సమయం వస్తుంది. ఈ సూర్య గడియారం యాంటీ క్లాక్ వైజ్ దిశలో పనిచేస్తుంది. అంటే 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, తరువాత 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ప్రతి 90 నిమిషాల వ్యవధిలో 30 గీతలు ఉంటాయి మరియు ప్రతి గీత 3 నిమిషాలకు సమానం. మీరు ఖచ్చితమైన సమయం తెలుసుకోవాలంటే మీరు చక్రం యొక్క కేంద్రంలో మీ వేలును ఉంచాలి. మీ వేలు యొక్క నీడ ఎక్కడ పడుతుందో అది సమయాన్ని చూపిస్తుంది మరియు గీతలు నిమిషాలను సూచిస్తాయి. ఈ రోజు మనం చూసే మందిరాలు కేవలం ఆరాధన మరియు వ్యాపార సాధనాలుగా మారిపోయాయి.
కానీ 500 నుండి 600 సంవత్సరాల పురాతన మందిరాలు, ముఖ్యంగా కోనార్క్ సూర్య మందిరం భిన్నమైనది. ఇది కేవలం ఆరాధన కోసం కాదు, ఇది ఒక ఎన్సైక్లోపీడియా, మ్యూజియం లేదా విశ్వవిద్యాలయం వంటిది. ఇక్కడికి ప్రతి మతం వ్యక్తులు విద్యను పొందేందుకు వచ్చేవారు. కాబట్టి కోనార్కుని కేవలం హిందూ మందిరం అని పిలవడం సరైనది కాదు. ఇది ప్రాచీన భారతదేశం యొక్క అధునాతన సాంకేతికత మరియు శాస్త్రీయ జ్ఞానానికి నిదర్శనం. 1568లో బెంగాల్ సుల్తానేట్ యొక్క ముస్లిం జనరల్ కాలా పహాడ్ ఒడిస్సాలోని అనేక మందిరాలపై దాడి చేశాడు. వాటిలో కోనార్క్ సూర్య మందిరం కూడా ఉంది. కాలా పహాడ్ అతని మూల పేరు కాలాచంద్ రాయ్, ఒక పవిత్ర వైష్ణవ బ్రాహ్మణుడు. కానీ సుల్తాన్ కుమార్తె గాల్నోజ్తే ప్రేమ కారణంగా అతను ఇస్లాం మతం స్వీకరించాడు. అతను మందిరం యొక్క శిఖరంపై ఉన్న 52 టన్నుల భారీ అయస్కాంతాన్ని తీసివేసి మందిరం యొక్క సమతుల్యతను దెబ్బతీశాడు. ఈ దాడి తర్వాత 227 అడుగుల ఎత్తు ఉన్న ఈ భవ్య మందిరం రాళ్లడిల్లో మారిపోయింది. పూజారులు సూర్యదేవుని విగ్రహాన్ని ఇసుకలో దాచి తర్వాత పూరికి తీసుకువెళ్లి జగన్నాథ మందిర ప్రాంగణంలో స్థాపించారు. అయితే న్యూఢిల్లీలోని జాతీయ సంగ్రహాలయంలో ఉన్న విగ్రహం కోనార్క్ మందిరం యొక్క ప్రధాన విగ్రహం అని కొందరి అభిప్రాయం. ఈ రహస్యంపై ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. మందిరం శిఖరంపై ఉన్న 52 టన్నుల భారీ అయస్కాంతాన్ని బెంగాల్ సుల్తానేట్ యొక్క ముస్లిం జనరల్ కాలా పహాడ్ తొలగించాడా లేదా ఆ అయస్కాంతాన్ని పోర్చుగీస్ నావికులు తీసుకెళ్లారా అనే విషయం ఇప్పటికీ చర్చనీయాంశం. 18వ శతాబ్దం చివరిలో కోనార్క్ సూర్య మందిరం నుండి అరుణ స్తంభాన్ని తీసివేసి మరాఠా బ్రహ్మచారి గోస్వామి దానిని పూరి జగన్నాథ మందిరం యొక్క సింహద్వారంపై స్థాపించారు. ఈ స్తంభం ఇప్పటికీ అక్కడ ఉంది. కోనార్క్ మరియు పూరి మధ్య ఉన్న చారిత్రక సంబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. కోనార్క్ సూర్య మందిరం యొక్క ద్వారాలు 120 సంవత్సరాలకు పైగా మూసివేయబడి ఉన్నాయి. 1903లో బ్రిటిష్ పాలనా సమయంలో బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ జేఏ బొర్డిలి మందిరం యొక్క అస్థిర స్థితిని గమనించి అది త్వరలో కూలిపోయే ప్రమాదం ఉందని భావించారు. దీన్ని స్థిరీకరించడానికి అతను మందిరం యొక్క అంతర్గత గర్భగుడిని ఇసుకతో నింపించి ద్వారాలను మూసివేయించాడు. ఇది మందిరం యొక్క భారాన్ని పంపిణీ చేయడానికి మరియు మరింత నష్టాన్ని నివారించడానికి చేయబడింది. ఈ చర్య ఆ సమయంలో అవసరమైనదని భావించబడింది. కానీ ఇది చరిత్రకారులు మరియు సంరక్షణవాదుల మధ్య చర్చనీయాంశంగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. బ్రిటిష్ వారు భారతదేశంలోని అనేక సంపదలను దోచుకున్నారు మరియు వారి పాలనలో అనేక సాంస్కృతిక వారసత్వాలు నాశనం చేయబడ్డాయి. అటువంటి సందర్భంలో వారు కోనార్క్ మందిరాన్ని నిజంగా సంరక్షించాలనే ఉద్దేశంతో ఇసుకతో నింపారా లేక వారు స్వంత ప్రయోజనాల కోసం ఈ చర్య తీసుకున్నారా? ఈ ప్రశ్న ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాచీన నిర్మాణాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇసుకను తొలగించడం వల్ల మందిరం యొక్క స్థిరత్వానికి ఏమైనా ప్రమాదం ఉందా అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. భవిష్యత్తులో ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి మరియు కోనార్క్ సూర్య మందిరం యొక్క పూర్తి వైభవాన్ని ప్రపంచం మళ్లీ చూడగలుగుతుంది. 2022లో ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇసుకను తొలగించి మందిరం యొక్క అంతర్గత గర్భగుడిని పునరుద్ధరించే ప్రణాళికను ప్రారంభించింది. అయితే ప్రస్తుతం అంతర్గత కొట్టాలు ప్రజలకు మూసివేయబడి ఉన్నాయి మరియు సందర్శకులు మందిరం యొక్క అద్భుతమైన భవ్య నిర్మాణాన్ని మాత్రమే చూడగలరు. ఇసుకను పూర్తిగా తొలగించాలా వద్దా అనేది ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక శతాబ్దం కంటే ఎక్కువ కాలం నిర్మాణాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడింది. సూర్యకిరణాలతో ప్రకాశించే కోనార్క్ దేవాలయం గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఈ వ్లాగ్ను మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.